ఖమ్మం జిల్లాలో జోరుగా రేషన్ మాఫియా దందా కొనసాగుతోంది. గత నెలలో సత్తుపల్లి సమీపంలో ఓ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని యజమాని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండాలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన వందల క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బిగ్ టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. తాజాగా ప్రకాష్ నగర్కు చెందిన ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తి తన ఇంట్లో 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చింది. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే రేషన్ మాఫియా జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. సామాన్యులకు చేరాల్సిన బియ్యం పక్కదారి పడుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా పీడిఎస్ బియ్యం కూడా దళారుల వ్యవస్థకు దాసం అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం కొన్ని వందలాది క్వింటాల బియ్యం కూడా మన ఖమ్మం జిల్లా నుంచి పక్క రాష్ట్రం మీదుగా ఆంధ్ర నుంచి వయా కాకినాడ పోర్టు మీదుగా బయటకు వెళ్ళిపోతున్న నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క దళారుల యొక్క జేబులు మాత్రం నిండుకుంటున్న నేపథ్యంలో పేదోడికి మాత్రం అందాల్సిన బియ్యం వివిధ రకాలుగా సాకుల పేరుతోటి ఒక డీలర్స్ కూడా చాలా వరకు కూడా రేపు ఇస్తాం మాపిస్తామంటే చెప్పి కాలయాపన చేసుకుంటూ ఒక టైం ప్రకారం పెట్టుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెడుతున్న నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఖమ్మంలో ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణుడిగూడ సమీపంలో మొత్తానికైతే మాత్రం టాస్క్ ఫోర్స్ అండ్ సివిల్ సప్లై అధికారులతో పాటు బిగ్ టీవీ సంయుక్త దాడులతో మొత్తానికైతే మాత్రం కొన్ని క్వింటాల బియ్యం కూడా బయటపడిన నేపథ్యం ఉంది. వరుసగా ఇటీవల కాలంలో కూడా మొన్న సత్తుపల్లి మరోవైపు చూసుకున్న తిరుమలాయపాలెం మండలం అజ్మీరా తండా, మరోవైపు చూసుకున్న మాత్రం ఇప్పుడు తాజాగా ప్రకాష్ నగర్, ఇవన్నీ ఇలా చూసుకుంటూ పోతే ఖమ్మం జిల్లా నుంచి చాలా వరకు కొన్ని క్వింటాల కొద్ది బియ్యం కూడా పక్కదారి పడుతుంది. మొత్తానికైతే మన సివిల్ సప్లై అధికారులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు, మొత్తానికైతే సంయుక్త దాడులతో పాటు బిగ్ టీవీ యొక్క సారథ్యంలో మొత్తానికైతే ఈ యొక్క దళారుల యొక్క ఆటగట్టించే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు వరుస పెట్టి ఈ యొక్క సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక బియ్యాన్ని కూడా మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. అధికారులు పట్టుకున్నారు. మొత్తానికైతే మాత్రం పక్కా సమాచారంతో ఇక్కడ రేషన్ బియ్యం ఉదయం నుంచి కూడా డీలర్ షాప్స్ నుంచి కూడా రేషన్ షాప్ నుంచే దళారులు ఈ ప్రాంతానికి తీసుకురావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేకంగా మళ్ళీ ఒక ప్యాక్ చేసుకొని అన్ని 5 కిలోల బ్యాగ్ మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. మనం చాలా వరకు కూడా బియ్యం కూడా అన్ని అంటే మన రేషన్ షాపులో ఎలాగైతే దొరుకుతాయో అలానే ఆ విధంగా ఉండే విధంగా మొత్తం కూడా 5 కిలోల బ్యాగులతోటి కూడా ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుని ఎవరికి అనుమానం రాకుండా మళ్ళీ వీటిని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ మరోవైపున ట్రాలీలో వీటిని మళ్ళీ షాపులకు వెళ్తున్న విధంగానే లారీలో లోడ్ చేసి అవి యథేచ్ఛగా పోటుకు పోయే విధంగా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మొత్తానికైతే 5 కిలోల బియ్యం కంచి మొదలు పెడితే 50 కిలో రైస్ వరకు కూడా మొత్తానికైతే ఇలా ప్యాక్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అది దళారుకు సంబంధించి వీళ్ళు ఇలాంటి బియ్యం అసలు ఎన్ని కింటాలు పట్టుబడిన దానికి సంబంధించి సివిల్ సప్లై సిఎస్ ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం ఒకసారి జనరల్గా అసలు ఎన్ని కిలోలు మీకు ఇప్పుడు పట్టుబడ్డాయి ఇవన్నీ? 5 కేజీల బ్యాగ్స్ వచ్చి 58 ఉన్నాయండి. మొత్తం 14 క్వింటాల 50 కేజీలు, 50 కేజీలు 40 కేజీల బ్యాగ్స్ వచ్చి 33 ఉన్నాయి. మొత్తం 13 క్వింటాల 20 కేజీలు, టోటల్గా 33 క్వింటాల 70 కేజీలు అండి పట్టుబడి. ఇవన్నీ అసలు ఎటువైపు పోతున్నట్టు అంచనా? ఇప్పుడు సీజ్ చేసిన తర్వాత దర్యాప్తు చేసి ఎటు పోతుంది ఏంటి అనేది తెలుసుకుంటామండి. అంటే వీటి మీద ఇప్పుడు ఎలాంటి కేసు నమోదవుతుంది? 6 అండ్ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం. అంటే ఇప్పుడు అది జనరల్గా ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెందిన రైస్ బ్యాగ్స్? ఇవన్నీ మా విచారణలో అయితే మనం మామూలుగా కార్డుదారుల దగ్గర నుంచి తీసుకొని చేశాను అని ఇతను క్యాండిడేట్ అయితే తెలియజేస్తాడు. దర్యాప్తులో దీన్ని విచారించి మేము మొత్తం కూడా మీకు తెలియజేయగలుగుతాం. ఇప్పుడు వీటి మీద సంబంధించి ఇప్పుడు రైస్ దేనికి సంబంధించి అతని పేరేంటి? కళ్యాణ్ ఉపేందర్ రెడ్డికి చెందినవిగా మేము నిర్ధారించాము. సో ఇప్పుడు ఇలాంటి దాడికి సంబంధించి చాలా వరకు కూడా సివిల్ సప్లై కావచ్చు, మరి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటుగా బిగ్ టీవీకి సారథ్యంలో మొత్తానికైతే గత నెల నుంచి కూడా దాడులు జరుగుతున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించి ఇంకా ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళకు ఆట కట్టే అవకాశం ఉంటుందా? ఎస్, తప్పకుండా చేస్తామండి. ఇటువంటిది మళ్ళీ జరగకుండా మేము బాగా నిష్యూ చేస్తామని తెలియజేస్తున్నాం. సో మొత్తానికైతే టాస్క్ ఫోర్స్ సిఐ కూడా మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. మొత్తానికైతే ఈ యొక్క ఇలాంటి రేషన్ బియ్యం సంబంధించి పట్టుబడి అంటే చాలా వరకు కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలోనే మొత్తానికైతే స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుకునే నేపథ్యం అవుతుంది. సార్, జనరల్గా ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళపైన మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకుంటాం. ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటున్నాం. మేము కూడా రైడ్ చేస్తున్నాం. సుమారు చాలా వరకు ఈ ఖమ్మంలో కూడా చూసుకుంటే చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళు చాలా వరకు ఉన్నారు. వాళ్ళపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారా? ప్రతి మంత్ చాలా పట్టుకుంటున్నాం. మేము చాలా వరకు పట్టుకుంటున్నాం.
సో మొత్తానికి చూసుకోవచ్చు చాలా వరకు కూడా ఇలాంటి వ్యవహారం జరుగుతూ ఉంది. మొత్తానికైతే ఒకవైపు గాంధీ చౌక్ కావచ్చు, మరోవైపు చూసుకుంటే ప్రకాష్ నగర్ కావచ్చు, మరోవైపు చూసుకుంటే మాత్రం అటు కాల్వోడ్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు మొత్తానికైతే ఈ యొక్క వ్యాపారం చేసుకొని కోట్లు గడిస్తున్నారు. కానీ నిందితులు తీరా దొరికే టైంలో మాత్రం కేసు విషయంలో మాత్రం మిగతా మూడో వ్యక్తికి పెట్టిస్తున్న నేపథ్యం అవుతుంది. అసలు వాస్తవం చేసేటువంటి నిందితులను పక్కన పెట్టేసి చాలా వరకు కూడా మిగతా వాళ్ళకి అనాయులుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తులపైన కేసులు పెట్టేసుకుంటూ వాళ్ళు యథేచ్ఛగా తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీడీ యాక్ట్ పెట్టాలంటూ కూడా చాలా వరకు ప్రభుత్వం యోచిస్తున్నా కానీ మొత్తానికైతే మరి అధికారులు మాత్రం పకడ్బందీగా ఈ యొక్క రేషన్ వ్యాపారం చేసే వాళ్ళపై కూడా ఉక్కుపాదం మోపే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం అవుతుంది. అంటే మొత్తం కూడా ఎఫ్ఐఆర్ రాయడం కాంచి మొదలుపెట్టి స్టాక్ సీజ్ చేసేంత వరకు కూడా మొత్తానికైతే పోలీసు అధికారులు మరొక సివిల్ సప్లై అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించేసి ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళపై కూడా ఆటకట్టే విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ప్రకాష్ నగర్.